అందరికీ నమస్కారం. నేను హసీనా, న్యూట్రిఫిల్లో న్యూట్రిషనిస్ట్. మీరు మోకాళ్ళు, మడమలు, అరచేతులు నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఆ నొప్పికి కారణం యూరిక్ యాసిడ్ కావచ్చు. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ప్యూరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బ్రేక్డౌన్ అయ్యే సమయంలో ఏర్పడుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడాన్ని హైపర్ యూరిసిమియా అంటారు. ఇది సహజంగానే శరీరంలో ఏర్పడుతుంది. సాధారణ స్థాయిలో ఉంటే అది సమస్య కాదు. ఇది ఎక్కువైతే శరీరంలో రక్తంలో చేరి క్రిస్టల్స్గా మారి మోకాళ్ళు, వేళ్ల కింద వాపులు, నొప్పులు కలిగించవచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువైతే వచ్చే ప్రధాన సమస్య గోట్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ వ్యాధి. ఇది సాధారణంగా మన వేళ్ళు, మోకాళ్ళు, మణికట్టులో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. శరీరంలో నీరసం, అలసట మొదలైన వాటికి దారితీస్తుంది. ఇది ఎక్కువగా 35 ఏళ్లు పైబడిన పురుషులు, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు, మధుమేహం, అధిక బరువు లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో చూడొచ్చు. యూరిక్ యాసిడ్ పెరగడానికి ముఖ్యమైన కారణాలు ఇవే. ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం, ముఖ్యంగా మటన్, లివర్, బీఫ్, పోర్క్, సీ ఫుడ్, బీర్, ఆల్కహాల్, సోడా మరియు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం, మధుమేహం మరియు అధిక బరువు ఉండడం వలన తక్కువ నీరు తాగడం, ఎక్కువ ఫ్రైడ్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం, స్పినాచ్, క్యాలీఫ్లవర్, మష్రూమ్స్ వంటి కూరగాయలు అధిక మోతాదులో తీసుకోవడం. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి తీసుకోవాల్సిన ఆహారం: ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఓట్స్, హోల్ గ్రెయిన్స్, మిల్లెట్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి. దోసకాయ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలు తీసుకోవాలి. అరటిపండు, యాపిల్, చెర్రీస్, గ్రేప్స్ మరియు నారింజ వంటి సిట్రస్ పండ్లు మంచివి. రోజుకి కనీసం 8 to 10 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అల్లం మరియు వెల్లుల్లి వాడకం పెంచాలి. కాఫీ అండ్ టీ తగ్గించి హెర్బల్ టీ తీసుకోవాలి. లో ఫ్యాట్ మిల్క్, కర్డ్ అండ్ పన్నీర్ తీసుకోవాలి. జాగ్రత్తలు మరియు సూచనలు: వెయిట్ మేనేజ్ చేసుకోవడం, రోజు వాకింగ్ లేదా యోగా చేయడం, రక్త పరీక్ష ద్వారా యూరిక్ యాసిడ్ చెక్ చేసుకోవడం. పోషకాహారంతో మీరు చాలా వరకు ఈ సమస్యను నివారించవచ్చు. థ్యాంక్ యూ.